రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేసి వెంటనే కేటాయించాలని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గుడిసెలను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 7 ఏళ్లు గడుస్తున్నా భవనాలు పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకుని స్థానికులకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉంటాం సార్, లేని నగర్లోనే ఉంటాం. నా పేరు పద్మ. మేము 20 ఏళ్ల సంది ఇక్కడనే ఉన్నాము. 2013లో మాకు సబిత మేడం మాకు పట్టా అని చెప్పేసి పేపర్ ఇచ్చింది. ఇక్కడనే ఉన్నాము. మళ్ళీ తీగల కృష్ణారెడ్డి వచ్చినప్పుడు మాకు ఇల్లులు తీసేసిర్రు. ఇల్లులు తీసేసిన తర్వాత 4 సంవత్సరాల కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు. 80 ఇల్లులు తయారు చేసి ఆ 80 ఇల్లులు ఇచ్చేసిర్రు. మాకు 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పిర్రు. 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పారు. 3 నెలల తర్వాత అయిపోయింది. 4 సంవత్సరాలు అయింది. ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు, పట్టించుకుంటలేరు. ఉండూరు ఒకరిని పట్టించుకుంటలేరు. పట్టించుకోనందుకు మేము ఈరోజు అందులోకి అందరం అనుకొని అందులోకి జాయిన్ అయినాం సార్. మేము ఈరోజు మాకు అది ఏ లీడర్లకు సంబంధం లేదు. మేము అందులో వచ్చేసినాం. మాకు అదే కావాలి. మేము అక్కడనే ఉంటాం. అది ఇంకా లబ్ధిదారులు ఉన్నారంటే మాకు మేము కట్టలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం సార్. బయట మా గుడిసెలు కూడా కొంతమంది ఉన్నాయి సార్. ఫస్ట్ గుడిసెలల్లో అయితే 2013లో అవి కట్టించి 80 ఇండ్లు అందులో తోలిచ్చినాక 3 నెలలు సవిత మేడం మమ్మల్ని తోలిస్తున్నది. ఈ మేసులు కడతా ఆపేసి పారిపోయారు. ఇవి అయిపోయినాయి. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాం. లీడర్లకి అందరికి మొరబెట్టుకున్నాం. ఎంఆర్ కూడా ఎవరు మాకు సహకరించాలి. మాకు ఇప్పుడు మా ఇళ్ళకి మేము వచ్చినాం. ఎవరి ఇళ్ళకి మేము జొర్రలే, ఎవరి పేరు మీద ఉన్న ఇళ్ళకి మేము జొర్రలే. మా పేరు మీద ఉన్నాయి. మా ఇళ్ళకి మేము వచ్చినాం. మా గుడిసెలు ఈ బిల్డింగ్ కిందనే ఉండే. ఇది కూలగొట్టేసేయని మేము గుడిసెలు వేసుకుంటాం. మాకు బిల్డింగ్ వద్దు. వాళ్ళని గుల్డోర పెట్టి ఇది కూలగొట్టిపించేయమను. మా గుడిసెలు మేము వేసుకొని ఉంటాం ఫస్ట్ లాగా. కట్టుకోలేకపోతున్నాం. ఒక్క రూమ్ 5,000 ఆ రూములు సార్. బయట ఒక్క రూమ్ 5,000 ఆ రూములు. కరెంటు బిల్లు, నల్ల బిల్లు 10 రూపాయలు 6,000 అవుతుంది ఒక్క రూమ్కి. మేము కట్టుకోలేకపోతున్నాం. అప్పటిలాగా పనులు లేవు. ఇప్పుడు మాట్లాడేసి మీకు తొందరగా ఇల్లు అలాట్ చేయడానికి చూస్తా. హౌసింగ్ సార్ కూడా వచ్చిండ్రు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అనవసరంగా మీరు ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఆ రూమ్లలో పోయి నష్టపోయేది మీరే. ఆ ఉన్నదేది కూడా ఉండనికా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళని కూడా ఖాళీ చేపిస్తాం. అనవసరంగా మీరు అందరూ గొడవలు పడి ఇదంతా ఇష్యూ చేయకండి. ఒక్క నిమిషం. ఎవరైతే అందులో ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఖాళీ చేపిస్తాము. నిజంగా ఆయన డబ్బులు తీసుకొని అట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ కూడా మీద కూడా కేసులు పెడతాము. మీరు ఓపిక కొన్ని రోజులు అయితే ఓపిక తోటి ఉండండి. ఖచ్చితంగా మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మీకు ఖాళీ వెళ్ళి